అల్లు అర్జున్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని చెప్పేసి టాక్ అన్నమాట. అందులో అల్లు అర్జున్ గారు ఒక అడవి మనిషి క్యారెక్టర్ అనే విధంగా కూడా మనకు అంటున్నారు. సో ఇద్దరి కాంబినేషన్ అంటే ఫస్ట్ ఎట్లా ఉంటదని అనుకుంటున్నారు మీరు? ఒక ఐకానిక్ హీరో ఒక ఐకానిక్ డైరెక్టర్ కలిస్తే పుష్ప కాదు బాహుబలి కాదు అంతకు మించి పెద్ద హిట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారి డెడికేషన్ తెలుసు. అంటే పుష్ప కోసం ఆయన క్యారెక్టర్ మార్చుకొని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎర్రచందనం స్మగ్లర్ గా అలా చేయాలంటే కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే బ్యాడ్ నేమ్ వచ్చింది అలా చేయడం వల్ల. గుడ్ నేమ్ కంటే బ్యాడ్ ఎక్కువ వచ్చింది. నెగిటివిటీతోనే హిట్ కొట్టాడు ఆ మనిషి. అలాంటిది రాజమౌళి గారితో వస్తే ఇంకా మామూలుగా ఉండదు. మేబీ ఆయనతో ప్రాజెక్ట్ పడుతుంది అనుకుంటున్నా. ఫ్యూచర్లో లేట్ అవుద్ది ఖచ్చితంగా. మనకి ఇంకో 10 years పట్టిద్ది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప సిరీస్ లోనే అల్లు అర్జున్ గారిని ఒక అడవి మనిషి లాంటి ఆ క్యారెక్టర్ ని మనం చూసాం. ఇక్కడ ప్యూర్ అడవి మనిషి అని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ క్రియేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి స్టోరీ అంటే అల్లు అర్జున్ గారు ఏ లెవెల్లో యాక్టింగ్ చూపించగలుగుతారు? ఖచ్చితంగా ఆయన రాజమౌళి గారు వదలరు కదా, పిండేస్తారు కదా హీరోల్ని. అచ్చం అడవి మనిషి అంటే ఇంకా అంటే బయట నాలెడ్జ్ లేకుండా బయట సమాజం తెలియకుండా అడవిలో అంటే అడవిలో ఉన్న జంతువులు అంటే ఆ కాయలు పనులు అవి తిని బతికి ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు ఉండాలి కదా. అడవి మనిషి అంటే అంతే ఉంటుంది కదా. మేబీ అలా చూపించే ప్రయత్నం చేస్తే సూట్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలాగైనా మార్చుకోగలరు హీరో. చూసాము ఆల్రెడీ పుష్పాలు చూసాము. ఇంకా అడవి మనిషి అంటే ఆ బట్టలు కూడా ఉండవు, వేరే ఏమన్నా వేస్తారేమో. ఇప్పుడు నార్మల్ గా రాజమౌళి గారు నార్మల్ థీమ్ తో సినిమా తీసినా కూడా వరల్డ్ వైడ్ గా సినిమా హిట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఆయన వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న వ్యక్తి, ఇంకో వైపు నేషనల్ అవార్డు విన్నర్ యాక్టర్. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ లెవెల్లో హిట్ అవుతుందని మీరు ఊహించారు? పెద్ద హిట్ అవుతుందండి, మరో గ్లోబల్ అవుతుంది. ఇప్పుడు చూసాం కదా వారణాసి గ్లోబల్, అంతకుముందు పాన్ ఇండియా అని ఇప్పుడు గ్లోబల్ అంటారు. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది కూడా గ్లోబల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన చిన్న హీరో కాదు, ఆయన చిన్న డైరెక్టర్ కాదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా ఎక్కువ, అంటే హోప్స్కి తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు తగ్గేవాళ్ళు కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ బాగా యాక్టివ్ మనకి తెలుసు, ఎక్కడ తగ్గలా. అందుకని తగ్గేదేలే కాబట్టి వాళ్ళ 2000 కోట్లు 3000 కోట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు అట్లా ఉంటుంది. వాళ్ళు రాజమౌళి గారి ఒక నార్మల్ థీమ్ తో సినిమా చేస్తేనే వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ కొడతారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారు అంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా, ఆయనే కదన్నా. కుళ్ళు ఒకటి వచ్చి ఉండిద్దన్న మా అల్లు అర్జున్కి. అల్లు అర్జున్కి కొత్త ఏం కాదన్న. అప్పుడు ఏది బద్రీనాథ్, కొండలు ఎక్కడం, కొండలు తోకడం, ఒకప్పుడు ఉందా ఆయనకి పేరు. ఇప్పుడు తీయట్లేదని చెప్పేసి రాజమౌళి గారిని బతిలాడు ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. అదే నిజమే అవ్వచ్చు. బతిలాడితేనే ఇచ్చి ఉంటాడు. రాకపోతే రాజమౌళి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు ఆయన మామూలుగా లేదు. ఇప్పుడు రాజమౌళి గారు అందరు హీరోల్ని కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎట్లా ఉండిద్దన్న, రాజమౌళి గారు అమ్మో మామూలు అనుకుంటున్నావు ఏంది? అవకాశం ఇవ్వడమే గ్రేట్. ఒక రకంగా ఆయన మూమెంట్ వేరే ఉంటది, లాజిక్ వేరే ఉంటది, క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, పెట్టే ఉంటుంది చూసావా టార్చర్, అది వేరే ఉంటది. తట్టుకుంటావా అన్ని అడిగినాకే అన్నం పెడతాను అంటాడు. అట్లాంటి రాజమౌళి. మరి అట్లానా? ఇప్పుడు అవకాశం ఎట్లయినా వచ్చుండొచ్చు, బట్ అవకాశం వచ్చింది ఫిక్స్ అయిపోయింది అని అంటున్నారు. అందులో ఒక అడవి మనిషి క్యారెక్టర్ అంటున్నారు. సో మన అల్లు అర్జున్ గారు ఏ లెవెల్ యాక్టింగ్ చూపిస్తారు అనుకుంటున్నారు? బాగుంటుందన్న. ఆయన బద్రీనాథ్లో చూసాం కదా, కొండలు ఎక్కడము, కొండలు దూకడము, కాలువల్లో నుంచి దూకేయడము అని బాగా సెట్ అయింది. అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువగా తీస్తే బాగుండేది. ఓకేనా, కొద్దిగా పుష్ప తీసాడు కానీ కొద్దిగా సెట్ కాల. పుష్ప 2లో కానీ కొద్దిగా ఏంటంటే తగ్గేది లేదు. డైలాగులతో నెట్టుకొచ్చాడు అన్న. ఆయన ఏంటంటే కొద్దిగా ప్రవర్తన కానీ ఫైటింగ్లు కానీ ఆయన వేరేగా ఉండాలి. ఆయన వాతావరణం అట్లా ఉంటే ఆయనకి సినిమా అట్లా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన యాక్టివిటీకి తగ్గట్టు డ్యాన్సులు కానీ ఎక్కువ 4-5 పాటలు ఎగస్తా ఉంటాం కానీ అట్లా ఉంటే ఆయన సినిమాలు చూడబుద్ధి అయితే ఒక రకంగా కనపడిద్ది. కాబట్టి ఆ మూమెంట్ అనేది ఆయనలో కనపడాలి. కాబట్టి అట్లాంటి మూమెంట్ రావాలి ఆయనకి. రాజమౌళి గారు ఆయనతో అంటే ఇక వేరేగా ఉంటుంది పదం. నువ్వు అన్నట్టు అడవి మనిషి అంటే ఇక డబల్ యాక్షన్ పెట్టచ్చు, సింగిల్ అయితే ఉండదు. డబల్ ఇప్పుడు దాకా లేదు కాబట్టి కంపల్సరీగా డబల్ యాక్షన్ పెడతారు. అడవి యాక్షన్ అంటే వేరే ఉంటుంది. అది అయ్యా కొడుకు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఏదైనా ఒక సెంటిమెంట్తో డబల్ యాక్షన్ పెడతారు. ఇక మూమెంట్ అనేది ఒక 2-3 పాటలు పెట్టేస్తారు. ఇప్పుడు సినిమా అంటేనే 2-3 పాటలు అయింది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది. 2వ పాటు బాగుండేదిలే, 3వ పాటు బాగుండేదిలే అనుకుంటున్నాము. అట్లా అని అనుకుంటున్నాం. సినిమా చూడాలన్నా కానీ ఉందిరా బాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ రాజమౌళి గారు ఆలోచించి ఒక్కదానితోనే ముగిస్తే అల్లు అర్జున్ ఒప్పుకుని ఏదైనా చేసి, అల్లు అర్జున్ కూడా అందే చేస్తాడు. ఇప్పుడు ఈ పాటలు కూడా అల్లు అర్జున్కి నచ్చదనే ఒక చరిత్ర ఉంది. ఒకే దానిలో ముగిస్తారు బాబా అని చెప్పేసి బద్రీనాథ్ అప్పుడు కూడా చూసాం. బద్రీనాథ్ అప్పుడే 2-3 పాటలు వస్తాయి అనుకున్నాం, వద్దని చెప్పేసి ఒకే దానిలో పెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన కూడా ఒక పాటతో ముగిస్తే అల్లు అర్జున్కి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 వచ్చాడు, ఎంత నలిగిపోయాడో ఎంత తొక్కాడో ఆయనకే తెలుసు. కాబట్టి 2వ పాట అనేది ఆయనకి వచ్చి రాదు. కాబట్టి రాజమౌళి గారితో ఒక్క పాటే పెట్టేసి
కుమ్మితే 4-5 పాటలు ఎక్స్ట్రా పెడితే ఒక రేంజ్ లో ఉండిద్ది సినిమా అనే ఆశ అయితే మాకుంది. అర్జున్ గారిని మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో చూసాము. ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ ఏంటంటే రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని చెప్పేసి, అందులో అల్లు అర్జున్ గారు ఒక అడవి మనిషి క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. సో ఆయన చేయగలుగుతాడు అంటారా అడవి మనిషి క్యారెక్టర్? ఆయన ఎవరు? అల్లు అర్జున్ ఎవరు? నేషనల్ అవార్డు విన్నర్, విన్నరు, యాక్టర్, ద పాన్ ఇండియా ఆర్టిస్ట్ తను. సో తను నేచురల్ గా మంచిగా యాక్టింగ్ చేస్తాడు. చెయ్యగలుగుతాడా అనే ప్రశ్న ఏంటిది ఇది? ఏదైనా చేయగలుగుతాడు మరి ఆ ప్రశ్న కరెక్ట్ కాదు బ్రదర్. ఆయన చేయగలుగుతాడు. దెన్ పాన్ ఇండియా మూవీ ఆర్టిస్ట్. పుష్ప మూవీ చూసిన తర్వాత కూడా చేయగలుగుతాడా చేయగలేడా అనేసి అది వద్దు, కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన అడవి మనిషిగా ఆయన చూడాలి అనుకుంటే పుష్పలో చూశారు, అదో సపరేట్ గెటప్. సో ఆ స్టోరీకి తగ్గ గెటప్. ఇది వేరేలా చూడాలి అనుకుంటున్నారు కాబట్టి దెన్ గొప్పగా ఉంచి కొంచెం డిఫరెంట్ గా విలేజ్ లుక్ లో బాగానే కనబడతారు. ఎందుకంటే మీ ఆ టాక్ ఏదైతే ఉందో ఆ టాక్ అది రియల్ అయితే దెన్ అదే నిజమైతే చూడాలని నాకు ఆతృతగా ఉంది. సో ఎందుకంటే అల్లు అర్జున్ బ్రదర్ అయితే చాలా అవహేళగా మంచిగా యాక్టింగ్ చేస్తారు. నేచురల్ స్టార్ తను కూడా, మంచి ఆర్టిస్ట్ తను, గొప్ప యాక్టరు. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్. సో బెటర్ గానే చేస్తారు. ఇంకా అల్లు అర్జున్ గారు ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. ఆయన యాక్టింగ్ ఏ లెవెల్స్ ఉంటాయి మనం చూసినాం. ఒకవైపు రాజమౌళి గారు ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న వ్యక్తి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటున్నారు? ఆయన సంవత్సరాలు తీస్తాడంటే ఇక ఖచ్చితంగా గొప్పగానే ఉంటుంది. ఇది బాహుబలి చూసినంత కాకుండా దానికంటే రెట్టింపుగానే 10 రెట్లు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు వారణాసి కూడా ఇంత గొప్పగా తీస్తున్నారు అనేసి టాక్. సో అల్లు అర్జున్ బ్రదర్ తో చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనేసి హోప్స్ తో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ గొప్పగానే ఉంటుంది, అది మాటల్లో వర్ణించలేంది. ఎందుకంటే రాజమౌళి సార్ డైరెక్షన్ అంటే దెన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. సో చాలా గొప్పగా ఉంటుంది, బాగానే తీస్తారు. అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది అనేసి నాకు కూడా థాట్ ఇప్పుడే వచ్చింది. సో నాకు కూడా తెలియదు, నాకు ఇప్పుడిప్పుడే నేను ఇందాకే చూసిన. సో నాకు అది బాగా నచ్చింది. ఆయన డైరెక్షన్ లో అల్లు అర్జున్ సార్ చేయడం అనేది గొప్పగా